నా భార్య ఆనంది జోలికొస్తే చంప కాదు ఈసారి నిజంగా నా చేతిలో అని చెప్పి ఆదిత్య అయితే జీవన చెంప పగలగొట్టి ఫుల్ వార్నింగ్ అయితే ఇస్తాడు. అసలు ఏం జరిగింది ఏంటనేది ఇప్పుడు ఈ ఫుల్ వీడియోలో చూద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఆనంది ఆదిత్య అయితే ఇద్దరైతే ఆశ్రమానికి దిగుతూ ఉంటారు. ఆనంది అయితే బయట నుంచి చూస్తూ ఈ నేచర్ అయితే చాలా బాగుంది కదా అని చెప్పేసి ఆదిత్య గారికి అయితే చెప్తూ ఉంటుంది. ఆదిత్య మాత్రం చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఏంటి ఆదిత్య గారు అలా సీరియస్గా చూస్తున్నారు, నేను ఏమన్నా తప్పు చేశానా అని చెప్పేసి ఆనంది అంటూ ఉంటుంది. ఆదిత్య అయితే నువ్వేం తప్పు చేయలేదు ఆనంది, కానీ ఇలాంటి నేచర్లన్నీ నువ్వు ఇష్టపడినా కానీ నాకు ఇష్టం ఉండదని ఆదిత్య చెప్తూ ఉంటాడు మొహానే. ఆ మాటకైతే ఆనంది ఏమైంది ఆదిత్య గారు, మీకెందుకు నచ్చట్లేదు ఈ నేచర్ అని చెప్పేసి ఇంకంటూ ఉన్నాడు. చూడు అంబడి, నేను చూసుకుంటాను కదా ఆదిత్య గారిని, ఆదిత్య గారు మనం బయటికి వెళ్దాం రా అని చెప్పేసి ఇంకా ఆదిత్యాన్ని అయితే బయటికి తీసుకెళ్తాడు శ్రీను మీ ఆనంది గురించి నాకు తెలియని విషయాలు కొన్ని చెప్పని అడుగుతూ ఉంటాడు. ఇంకా శ్రీనుని ఆనంది గురించి చెప్పడానికి ఏముంది, మా అమ్మడి చాలా మంచిది, మా బస్తీలో అమ్మడి అంటే ఒక లీడరే, మంచితనానికి అమ్మడికి మా పెట్టింది పేరు అని చెప్పేసి చెప్తూ ఉండగా, అమ్మడి ఏంటి, ఈ అమ్మడి పేరేంటి శ్రీను అని చెప్పి ఆదిత్య అడుగుతుంటాడు. అమ్మడి అంటే నేను ఆనంది చిన్ననాటి స్నేహితులు, తను చిన్నప్పటి నుంచి అమ్మడి అని పేరు పిలవటం మాకు అలవాటు అని చెప్పి శ్రీను అంటూ ఉంటాడు. ఇంకేముంది మీ ఆనందిలో మంచి క్వాలిటీస్ అంటే తను ఒకరిని బాధ పెట్టదు, తననే ఒకరికి సాక్రిఫైస్ చేసేది తప్పితే తన జీవితాన్ని గుండా ఒకరిని బాధ పెట్టేది మనసే కాదు మా అమ్మడిది అని చెప్పి అంటూ ఉండగా, ఇంకా ఆనంది అయితే ఏంటి ఆదిత్య గారు ఇలా అన్నారు, ఇక్కడ నేచర్ ఎందుకు నచ్చలేదు ఆదిత్య గారికి, వెళ్ళి కనుక్కోవాలి అని చెప్పేసి ఇంకా ఆనంది కూడా శ్రీను వెనక వెళ్తుంది. శ్రీను అని చెప్పి శ్రీను బిలంగానే ఏంటి అమ్మడి అని చెప్పేసి ఇంకా శ్రీను అయితే ఆనందిని అడుగుతూ ఉంటాడు. శ్రీను నేను తిప్పుతాను కానీ ఆదిత్య గారిని, నువ్వు వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యరా అంటే పర్లేదు అమ్మడి నేను తిప్పుతాననిగా తిప్పుతూ ఉంటాడు. ఇంకా ఆనంది అయితే ఆదిత్యని తిప్పుతూ ఉండగా, ఆనంది ప్లీజ్ నన్ను కొంచెం ఇక్కడ ప్రశాంతంగా వదిలేసే అని చెప్పేసి అనగానే ఆనంది అయితే ఆదిత్య అన్న మాటకి కొంచెం బాధపడి వదిలేసి వెళ్ళిపోతుంది. అయితే అప్పుడే కారు దిగిన జీవన ఇందుని చూసి ఆదిత్య ఇదేంటి జీవన లాగే ఉంది, ఆ జ్యోతి కూతురులాగే ఉంది, వీళ్ళు ఇక్కడికి రావటం ఏంటి అని చెప్పి ఆదిత్య అనుకుంటూ ఉంటాడు. అయితే అక్కడ ఆశ్రమంలో పనిచేసే ఒక అతన్ని పిలిచి చూడు వాళ్ళిద్దరు ఎందుకు దిగారు ఏంటి, ప్రతి నిమిషం ప్రతిదీ నాకు నువ్వు ఇన్ఫర్మేషన్ ఇస్తే నీకు డబ్బు ఇస్తానని ఆదిత్య చెప్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ఎవరికో కాళ్ళు బాగాలేవంటయ్యా, ఆ కాళ్ళు రెప్పేయటానికి వచ్చారంట, వాళ్ళని ఎలాగైనా చూసి ఫాలో చేయాలని వచ్చారంట అని చెప్పేసి ఆదిత్యకి చెప్పడంతో ఇంకా ఆదిత్య అయితే ఆనందికి తెలియకుండా జీవన దగ్గరికి వెళ్తాడు. జీవన ఆదిత్యని చూసి షాక్ అయిపోతుంది. ఏంటి షాక్ అయిపోయావా, నువ్వు చేసే పనుల్ని అడ్డుకట్ట వేయడానికే ఇక్కడికి వచ్చానని జీవన చంప పగలు కొడతాడు. చూడు నా జోలు కానీ నా భార్య జోలు కానీ వచ్చారనుకో ఈసారి చంప కాదు పగిలేది చంపేస్తా అని చెప్పేసి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అనగానే ఏంటి నోరు లెగుస్తుంది, అయినా కానీ పెళ్లి పీటల మీద నువ్వు పారిపోయి నన్ను బతికించావు అని చెప్పి ఆదిత్య హఠకారంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటకి ఆనంది అయితే ఇంకా షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది. ఆదిత్య ఆ మాట అనడానికి జీవన అయితే చాలా కోపంగా రగిలిపోతూ ఉంటుంది. మరి చూద్దాం తర్వాత ఏం జరుగుతుంది అంటే మంచి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.